ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ నెల 28న రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లో రీజనల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి డి హరిశేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో సుమారు 100 కంపెనీలలో 4000 ఖాళీలు ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించనున్నారు. యువతీ యువకులు పాల్గొని వినియోగించుకోవాలని డి హరిశేష్ సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కాకినాడ జిల్లా అధికారిని మాట్లాడుతున్నాను. మనకి ఈ రీజనల్ జాబ్ మేళా అని చెప్పి మన ఎంపీ భరత్ గారు రాజమండ్రిలో మన ఎర్స్ట్రైల్ డిస్ట్రిక్ట్స్ కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి అండ్ రాజమండ్రి ఈ 5 జిల్లాలు కలిపి మనం మార్గాని ఎస్టేట్స్ విఎల్పురం మారంపూడి దగ్గర ఉంది మన ఎంపీ గారి ఆఫీసు భరత్ గారిది. అక్కడ మనం రీజనల్ జాబ్ మేళా అని చెప్పి 28వ తారీఖున ఎల్లుండి బుధవారం మనకు అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే యువతీ యువకులు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో 18 ఏళ్ళ నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి మోర్ దాన్ 100 కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాళ్ళకి నచ్చిన కంపెనీలో వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి అందరికీ నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన మన మీడియా సభ్యులందరికీ నా నమస్కారం అండి. బేసిక్ శాలరీస్ వచ్చేసరికి ఏంటంటే మనకి 10,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయండి. అక్కడికి వచ్చిన 100 కంపెనీల్లో బేస్డ్ ఆన్ దర్ క్యాపబిలిటీస్, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వాళ్ళ శాలరీస్ ఉంటాయండి.